సిన్నర్స్. సో ఇది 2025లో మూవీ అనేది రిలీజ్ అయింది. సో దీన్ని డైరెక్ట్ చేసింది రాయన్ కూగ్లర్. సో రాయన్ కూగ్లర్ మరి ఎవరు అని ఒకవేళ మీకు డౌట్ వస్తే మాత్రం ఇతని ప్రీవియస్ మూవీస్ వచ్చేసి ఐ థింక్ ఒకటైతే నాకు తెలిసింది క్రీడ్ 2. మనకు ఒకవేళ మీరు క్రీడ్ సిరీస్ అనేది ఒకవేళ చూస్తుంటే మాత్రం అందులో క్రీడ్ 2 అని చెప్పేసి పార్ట్ 2 ఉంటుంది. సో అది డైరెక్ట్ చేసింది ఇతనే. ఇంకా నాకు తెలిసి బ్లాక్ పాంథర్. ఓకే, సో బ్లాక్ పాంథర్ది మూవీ డైరెక్ట్ చేసింది కూడా ఇతనే. సో ఇందులో యాక్ట్ చేసింది మాత్రం మైకేల్ బి జార్డన్. ఇది 2025 మూవీ ముందు చెప్పినట్టుగానే. సో మరి అప్పటి మూవీని ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నావు అని చెప్పేసి అంటే మాత్రం బేసికల్లీ ఐ థింక్ 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఎగ్జాక్ట్ నాకు తెలీదు, ఆస్కార్స్ 2026 నామినేషన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో అందులో హయ్యెస్ట్ ఇప్పటి వరకు ఆస్కార్లో హయ్యెస్ట్ నామినేషన్స్ ఐ థింక్ అరౌండ్ 16 నామినేషన్స్ ఈ మూవీ ఉన్నాయి. ఓకే, సో ఈ మూవీ 16 నామినేషన్స్ ఉన్నాయంటే మరి అంతగా ఏముందని చెప్పేసి అనుకున్నా ఈ మూవీలో. బేసికల్లీ ఈ నామినేషన్స్ ఈ ప్రాసెస్ దానికంటే ముందే నేను ఈ మూవీ చూసాను. ఓపెన్గా చెప్పానంటే చూసాను నేను ఈ మూవీ. బట్ నేను అప్పుడు నాకు అంతగా ఏం ఎక్కలేదు మూవీ. లైక్ నార్మల్గానే సంథింగ్ హర్రర్ ఎలిమెంట్స్తో ఉంది అదే అని చెప్పేసి, అంటే లైక్ కంటిన్యూగా అయితే చూడలేదు, కట్ చేసుకుంటా అట్లా చూసేసాను నేను. జియో ప్లస్ హాట్స్టార్లో మూవీ అనేది స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఓకే, సో బట్ ఎప్పుడైతే 16 నామినేషన్స్ వచ్చినో మరి అంతగా ఏముందిరా మూవీ అని చెప్పేసి నేను మళ్ళీ రీవాచ్ చేశాను మూవీని. సో మూవీ రీవాచ్ చేసిన తర్వాత మాత్రం నాకు మూవీ అనేది బాగా నచ్చింది. ఓకే, అరౌండ్ ఈ మూవీది లెంత్ వచ్చేసి మీకు 138 minutes, లైక్ 2 hours 10 minutes ఏమో ఉంటుంది మూవీ. ఓకే, సో యా ఈ మూవీ వచ్చేసి స్టోరీ విషయం వచ్చేసి మాత్రం ఇది 1938 ఎరా, ఆ యొక్క ఇయర్ అప్పుడు జరిగే అమెరికన్ అప్పుడు ఏ విధంగా ఉండేది సిచ్యువేషన్ అని చెప్పి దాని మీద బేస్ అయి ఉంటుంది ప్లాట్. స్మోక్ అండ్ స్టాక్ అని ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సో ఇద్దరు బ్రదర్స్గా యాక్ట్ చేసింది మాత్రం మన మైకేల్ బి జార్డనే. ఓకే, సో ఇక యా వాళ్ళిద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరు కలిసి వరల్డ్ వార్ అప్పుడు ఉండే గ్యాంగ్స్ అందులో వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ బేస్కి వచ్చి ఇక్కడ ఒక క్లబ్ లాంటిది ఒకటి, ఇక వాళ్ళ పదాల్లో ఇక వాళ్ళు కొన్ని పేర్స్ ఉంటాయి. సో మన భాషలో మాత్రం ఒక క్లబ్, అందరికీ నచ్చే విధంగా ఒక క్లబ్ మంచిగా ఒకటి ఏర్పాటు చేద్దామని చూస్తారు. సో మరి దాంట్లోకి ఈ వ్యాంపైర్స్ ఆ యొక్క హారర్ ఎలిమెంట్ని డైరెక్టర్ ఏ విధంగా ఇంక్లూడ్ చేశాడు ఏంటి అని చెప్పేసి మాత్రం మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. మీరు ఒకవేళ లైక్ థ్రిల్లింగ్ బేస్డ్ మూవీస్ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఈ మూవీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. బట్ ఇది థ్రిల్లర్ జానర్ అంటే ఇది థ్రిల్లర్ జానర్ కిందకైతే రాదు. నాకు మాత్రం ఇది థ్రిల్లర్ ప్లస్ సస్పెన్స్, ఎక్కువ హారర్. ఓకే, సో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ మీరు ఒకవేళ ఖైదీ మూవీ మన లోకేష్ కనకరాజ్ది ఖైదీ మూవీ చూస్తుంటే మాత్రం అందులో ఏదైతే 1 nightలో మూవీ అనేది జరుగుతుందో సో ఇందులో కూడా సేమ్ 1 nightలో మూవీ అనేది జరుగుతుంది. ఆ 1 nightలో మరి ఏం జరిగింది ఏంటి అనేది చెప్పేసి మాత్రం మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. ముందుగా చెప్పినట్టుగానే డైరెక్టర్ బై రాయన్ కూగ్లర్, బ్రిలియంట్ వర్క్. ఫ్రేమ్స్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ కలర్ గ్రేడింగ్ తోప్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది. లైక్ మీరు అప్పటి ఎరాకి వెళ్ళిపోతారు. లైక్ 1935 yearsలో లైక్ అమెరికన్ ఆ సైడ్ అరే ఈ విధంగానే ఉంటుండేనేమోరా, లైక్ వాళ్ళ కల్చరు ఈ విధంగానే ఉంటుందేమో, లైక్ డిస్క్రిమినేషన్, లైక్ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఆఫ్రికన్స్ సంథింగ్ అనుకుంటా చూపిస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగానే చూపిస్తుండేనేమో అని చెప్పేసి మీరు ఆ విధంగా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి నార్మల్ కెమెరాతో తీయాలి, ఇది ఐమాక్స్ కెమెరాతోనే మూవీ అనేది షార్ట్ చేశారు. లైక్ ఇది ఫిలిం ఫర్ ఐమాక్స్, ఇది షార్ట్ విత్ ఐమాక్స్. లైక్ నేను కొద్దిగా అంత సర్చ్ చేశాను మూవీ గురించి. సో ఇది మూవీ అయితే మాత్రం కొద్దిగా అంత కొన్ని 18+ సీన్స్ ఉంటాయి. ఓకే, అవి కొద్దిగా అంత అవాయిడ్ చేస్తే మాత్రం మరీ ఎక్కువ కూడా ఉండవు, నార్మల్గానే ఉంటాయి. సో అవి కొద్దిగా అవాయిడ్ చేస్తే మాత్రం మిగతా మూవీ అంతా మాత్రం పగిలిపోయింది, అదిరిపోయింది. మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం నా రిక్వెస్ట్ చూడండి, మూవీ అయితే చూడండి డెఫినెట్గా. అండ్ యా ముందు చెప్పినట్టుగానే 16 నామినేషన్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, హయ్యెస్ట్ ఇప్పటికే ఆస్కార్లో హయ్యెస్ట్ నామినేషన్స్ వచ్చిన మూవీ ఏదైనా అంటే మాత్రం సిన్నర్సే. 16 నామినేషన్స్ ఉన్నాయి.
మరి అందులో ఎన్ని నామినేషన్స్లో మరి ఇది ఆస్కార్ కొడుతుంది ఏంటని మాత్రం చెప్పలేను, ఎందుకంటే వేరే వేరే మూవీస్ కూడా చాలా కాంపిటీషన్ ఉంది కదా, సో అది మనం చూడాలి. బట్ నాకు మాత్రం మూవీ అయితే నచ్చింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ వర్క్ కావచ్చు, ఆల్ క్రాఫ్ట్ వర్క్ కావచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మూవీ చూడకపోతే మాత్రం చూడండి. లేదు బ్రో మేము ఆల్రెడీ చూసా మూవీ, నేను థియేటర్లో చూసా, లేదు నేను ఓటీటీలో చూసా అని అంటుంటే మాత్రం మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి. ఓకే, సో యా ఇది వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.